సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ శోభా. సో కీర్తిలో ఉన్న ఒక 3 గుడ్ క్వాలిటీస్ అండ్ ఒక 3 బ్యాడ్ క్వాలిటీస్. బ్యాడ్ క్వాలిటీస్ చాలా ఉంటాయి. నువ్వు కూడా చెప్పాలి 3 గుడ్ క్వాలిటీస్ 3 బ్యాడ్ క్వాలిటీస్. చెప్తా చాలా ఉన్నాయి. గుడ్ క్వాలిటీస్ వచ్చేసి షీ రెస్పెక్ట్ ద ట్రెడిషనల్ వాల్యూస్. ఓకే, వన్ థింగ్. అండ్ షీ రెస్పెక్ట్ ద ఫ్రెండ్స్, అంటే తనకి ఎవరిని ఇంపార్టెన్స్ ఇస్తే చాలా వరకు వాళ్ళు చాలా ఇచ్చేస్తుంది అనమాట. మూడోది వచ్చేసి అందరినీ మన వాళ్ళు అని చెప్పి యాక్సెప్ట్ చేసుకునేసి టక్కని యాక్సెప్ట్ చేసుకునేసి ఇంకా కూర్చొని మొత్తం చెప్తూ కూర్చో ఉంటది అనమాట. దట్ ద 3 గుడ్ క్వాలిటీస్ ఐ సీరియస్లీ ఐ లైక్ ఇన్ హర్. బ్యాడ్ క్వాలిటీస్ వచ్చేసి ద థర్డ్ వన్ రివర్స్ లో అనమాట. ఏమో వచ్చిన వాళ్ళందరికీ అన్ని చెప్పుకొని పోవడం, అది అన్ని చెప్పకూడదు, కొన్ని వరకే చెప్పాలంట. ఫస్ట్ ఫిల్టర్ దట్ ఫస్ట్. 2 ఇన్స్టంట్ కోపం వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ అస్సలు ఫుడ్ స్లీప్ ప్రాపర్ గా ఉండదు అనమాట. ఓకే, అంటే కాదు అది. ఇప్పుడు ఎక్కువ తింటుకుంటే ఎవరు ఇస్తారు ఛాన్స్? దానికోసం టైం ఇవ్వాలి అంటున్నారు. అది బ్యాడ్ క్వాలిటీ. తింటున్నారు చెప్పండి. వాళ్ళు గాలి తింటున్నారు. అండ్ ఇంకోటి 4th వచ్చేసి నన్ను ప్రాపర్ గా టీవీ చూడలేదు. ఏం చేస్తుంది? ఎందుకు నువ్వు చూడకపోతే వేరే వాళ్ళు చూడకూడదా? అలా కాదు, నేను అప్పటి వరకు మొబైల్లో ఏదో చూస్తూ ఉంటారు. నేను వచ్చిన తర్వాత మరి నాతో మాట్లాడాలి కదా టీవీ చూస్తుంటే. అలా కాదు, టిఫిన్ ఇలా ఉంటది, నేను అక్కడ ఉంటా. టిఫిన్ ఈ ఒక ముక్క దోశని ఇలా తీసి ఇంకేం చెప్పు, కోపం రాదా? మరి పవర్ బటన్ యూస్ చేస్తుంది ఎక్కువ. అంటే మేము మిస్ అయ్యేదంటే అక్కడ ఫ్రేమ్ జంప్ అయిపోతుంది. బికాస్ మేము అలా చూస్తూ తీస్తుంటాం. బికమ్ హ్యాబిట్ అనమాట. చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోయింది. సో అదొక్కటి చాలా ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు నాకు అనమాట. కొంచెం నేను అదొక్కటి ఎగ్జామ్షన్ అడుగుతున్నాను. ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం ఇచ్చాను అంటే ఒక 5 minutes వదులుతాను. ఇక్కడ నిల్చుకొని ఇలాగ చూస్తూ ఉంటాను అనమాట. వంట వచ్చా కీర్తికి? షికు వెరీ నైస్. ఏది బాగా చేస్తుంది? ఆర్గానిక్ ఐటమ్స్ బాగా చేస్తుంది. అంటే స్ప్రౌట్స్ చేసి ఉప్మాలో ఆర్గానిక్ ఫుడ్. ఉప్మాలో అప్పుడప్పుడు శనగపప్పులు వస్తుంటాయి కదా, అలాగే నాకు ఉప్మా కనబడుతుంటది అనమాట. దాంట్లో రవ్వ అక్కడ కనిపిస్తుంది. అందరికీ చెప్తున్నా అలా ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. మీరు వెళ్ళిన తర్వాత నేను అడుగుతాను రెసిపీస్. నాకు టైం ఉంది. యాక్చువల్లీ సమ్మర్ స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ గో అండ్ టేక్ పర్చేస్ 1 AC ఫర్ మై పాపు. ఓ మై గాడ్. ఓకే, మీ గురించి గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ మీరు వినాలి కదా, మీకు తెలియదు కదా. గుడ్ క్వాలిటీస్, నేను ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత మంచిగా ట్రీట్ చేస్తానో నాకు తెలియదు, కానీ తను మాత్రం అసలు మీరు అమ్మాయిలు కూడా అలా ఉండరు, ఫ్యామిలీ మ్యాన్. ఓకే, సో అది బాగా నచ్చుతుంది. అండ్ తన ఓపిక చాలా ఇష్టం నాకు. అండ్ నేను ఎంత కోపపడినా కూడా తను ఒక మెట్టు కిందనే ఉండి నన్ను కంట్రోల్ చేయడం, కానీ అది కాదు ఇది కాదు ఇది కాదు అది అది అనడం చాలా ఇష్టం. అండ్ నన్ను చాలా లవ్ చేస్తాడు, చాలా ఇష్టం. బ్యాడ్ క్వాలిటీస్ అంటే టీవీ చూడడమే బ్యాడ్ క్వాలిటీస్. అండ్ నాతో పాటు జిమ్ కి రాడు. సెకండ్, నాకు తెలియకుండా హెయిర్ అన్ని కట్ చేసుకొని వస్తారు, అది బ్యాడ్ క్వాలిటీ. ఎందుకు అట్లా చెప్పాలి? నాకు ఇష్టం హెయిర్, అది కోపం అంతే. సారీ. ఇప్పుడు సీరియస్ గా చెప్తాను, నేనే నమ్ముతానంటే నాకంటే 1000% జనాల్ని చాలా నమ్మడం. అట్లీస్ట్ నేను ఫార్ బెటర్. బట్ తను అలా కాదు, అందరిని నమ్మేస్తాడు, తర్వాత చాలా బాధ ఫీల్ అవుతారు, అది ఎవరికి తెలియకుండా. అండ్ నా దగ్గర కూడా దాచిపెట్టేసి తన లోపలనే ఫీల్ అవుతూ ఉంటాడు. సో అది కొంచెం బ్యాడ్ క్వాలిటీ. సో దానికోసం చిన్న అడ్వైస్ అంతే, నమ్మాలి, వాళ్ళు ఏమైనా చేసుకుని వెళ్ళాలి, బట్ లిమిట్ తో ఉంటే బెటర్. లవ్ స్టోరీ చెప్పమంటే చెప్పలేదు మీరు, అండ్ ప్రపోజ్ అట్లా కూడా ఏం లేదు, డైరెక్ట్ గా మ్యాచెస్ చూస్తున్నారు అనేసి చెప్పారు. కాబట్టి మేము మీ ఫ్యాన్స్ మేమందరూ ఏంటంటే ఇక్కడ మీకు ప్రపోజ్ చేయడానికి ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. అండ్ దట్టు అమ్మాయిలకి ప్రపోజ్ చేయడం అంటే అది చాలా ఇష్టం. కాబట్టి ఇక్కడ రోజ్ కూడా ఉంది, కాబట్టి మీరు కీర్తిని ప్రపోజ్ చేయాలి. నువ్వు యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ సారీ కామెడీ. తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి అబ్బాయి తరఫున నేను చేస్తున్న ప్రపోజ్ అనమాట. ప్రతి ఒక్కరు అబ్బాయిలు మీకోసం, అంటే మిమ్మల్ని మీలాగే యాక్సెప్ట్ చేసే అమ్మాయి దొరికింది అనుకోండి, ప్రపంచాన్నైనా పోరాడి ఆ అమ్మాయి కోసం మీరు నిలుచుకోండి. తన కోసం ఎంతవరకైనా కిందకి దిగండి. ఆ అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేసుకుంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను చెప్తాను అనమాట. అండ్ ఆ లిస్ట్ లో నేను ఒకడు ఉన్నాను అనమాట. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ బికాస్ కీర్తి యాక్సెప్టెడ్ మీ. లవ్ యూ పాపు.
ఎందుకు చెప్తానంటే అమ్మాయిలు ఏమంటే ఓకే ఈ అబ్బాయిని నేను లవ్ చేస్తే నీ బాగా చూసుకుంటాడో లేదో, తనకి ఎంత ఏముందో తెలియదు, సో పెళ్లి తర్వాత ఎలా ఉంటాడో. బికాస్ పెళ్లికి ముందు ఆస్తి పెళ్లి అయిన తర్వాత ఉంటుందో లేదు గ్యారెంటీ లేదు, పెళ్లికి ముందు జాబు పెళ్లి తర్వాత ఉంటుందో లేదో తెలియదు, బట్ పెళ్లి ముందున్న లవ్ పెళ్లి తర్వాత కూడా లవ్ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ దయచేసి అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి వెనక ముందు చూసి చేసుకోవాలి, బట్ ఏంది ఆస్తుల్ని అంతస్తుల్ని చూసి కాదు. నేను ఆ కీర్తిలో ఆ ఒక్క ప్యూర్ లవ్ చూసాను కాబట్టి, బికాజ్ అంటే ఒక ఫ్యామిలీని ఎలా లవ్ చేయాలో తనకు తెలుసు, సో తనని ఇష్టపడే అబ్బాయిని ఎలా చూసుకోవాలో తనకు తెలుసు. అంత కళ్ళ ముందు తెలిసినప్పుడు ఏదో వదులుకుంటానండి. చాలా మంది నాకు అపోజిట్ నిలుచుకున్నారు, బట్ కానీ వాళ్ళందరినీ తొక్కుకుంటూ తోసుకుంటూ నేను వచ్చేసాను. కీర్తి నాకు ఆ అవకాశం ఇచ్చింది, అండ్ థ్యాంక్స్ టు ఫస్ట్ వీళ్ళ నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళ నాన్నే యాక్సెప్ట్ చేశారు కాబట్టి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ పాపు. నా కోసం ఎవరైనా ఇలా ఒకరు మాట్లాడతారంటే అందరూ వెనకాల తిట్టుకున్న వాళ్ళే ఉంటారు, అండ్ తర్వాత ఓన్లీ యూస్ చేసుకోవడం ఇవే ఉంటాయి. ఎవరో ఒకరు నా గురించి నన్నుగా యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు అందరూ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏం చేసావు, నువ్వు ఎలా హీరోయిన్ అయ్యావు, అరే నువ్వు నల్లగా ఉన్నావు, అరే నీ చెయ్యి లెగ్గు అవన్నీ మార్కులు ఉన్నాయి, అవన్నీ అదే చూస్తారు. ఎవరు పర్సన్ ఇక్కడ నుంచి ఎవరు చూసేవాళ్ళు లేరు. నేనేం చేసిన మా నాన్న నెక్స్ట్ తనతోనే చూసాను కాబట్టి నా కోసం ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఈరోజు నాతో నా పక్కన నా నాన్న, నా అమ్మ, నా ఫ్యామిలీ మొత్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ చెప్పగలను అరే నా కోసం ఒకరు ఉన్నారులే అని. ఎప్పుడు ఇలాగే ఉండండి, హ్యాపీగా తొందరలో పెళ్లి చేసుకోండి. మీరు ఏదైతే కళ అనుకున్నారో అన్ని త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలనేసి నేనైతే చెయ్యాలి కదా. మన దగ్గర డబ్బులు ఉంటాయో లేదో, ఆఫర్ ఉంటాయో లేదో పక్కన పెడదాం. సో ఏమున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ మేము చదివాము, ఇది లేకపోయినా కూడా మనం పని కూడా చేసుకుని లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆ ఒక్క లవ్ ఉంటే చాలు, ఆ లవ్ కేరీ హ్యాపీగా ఉందాం అంతే, అంత తప్ప ఇంకేం అడగను. అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఈ లవ్ నాకు లైఫ్ లాంగ్, అంటే నేను నా ఊపిరి ఉన్నంత వరకు నాకు లవ్ ఇలాగే కావాలని కోరుకుంటా. ఐ లవ్ యూ సో మచ్. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండ్ నిజంగా యువర్ డిజర్వ్ ఫర్ ఇట్. ఇంత అబ్బాయి, మంచి అబ్బాయి నీకు దొరకడం నిజంగా దేవుడు అన్ని తీసేసుకొని ఇలా మంచి అబ్బాయిని ఇచ్చారేమో. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, థ్యాంక్స్ అ లాట్ మా షోకి వచ్చినందుకు. మీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభ? సీరియస్లీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో బికాస్ చాలా మందికి వేరే వేరే నెగిటివ్ పర్సెప్షన్ ఉందన్నమాట. సో మీ షో ద్వారా దట్ ఈస్ నాట్ అ నెగిటివ్ థింగ్స్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్స్ అని చెప్పి మేము ఓపెన్ అప్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్, ఇట్స్ అ ప్రాపర్ ప్లాట్ఫామ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బట్ కీర్తిని అయితే నేనేం పంపించట్లేదు, కీర్తి గురించి ఇంకా చాలా చాలా మాట్లాడాలి. సో ఇందాకే చెప్పినట్టు కీర్తి మీద చాలా చాలా ప్రేమ, అండ్ దట్టు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కీర్తి కోసం వచ్చేలోపు కూలర్ ఏసీలన్నీ కొనాలనేసి కార్తిక్ గారు బయలుదేరుతున్నారు. సో పంపించేసి మళ్ళీ కీర్తితో చాలా చాలా క్వశ్చన్, నేను కాదు నీ ఫ్యాన్స్ చాలా వరకు చాలా క్వశ్చన్స్ అని అడిగారు కాబట్టి సో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.